UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఒక ఆప్షన్ అన్న షన్ను ఒకప్పుడు ఆ అమ్మాయి ఆ ప్రెగ్నెన్సీ నాకు వద్దు అని చెప్పి తీపించేసుకుంటే ఆ అమ్మాయిని అంటే చెప్తున్నాను ఒక ఉదాహరణ ఒకప్పుడు నువ్వు రెడీ అయినా ఆ అమ్మాయి నీకు బేసిక్గా నచ్చిందా ఆ ప్రెగ్నెన్సీ అనే సబ్జెక్ట్ తప్ప నచ్చిందా అమ్మాయి నీకు అట్లా ఎట్లా సార్ ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అంటే ఎవరో ఉండే ఉంటారు కదా సార్ ఇంకా నేను ఎట్లా ఇష్టపడతా సార్ ఆమెని సరే సరే ఫోన్ నంబరే ఇవ్వకపోతే మంచి అమ్మాయి అనుకొని వెళ్ళిపోయినాడు మరి ఇప్పుడు ఇది ఎలా ఒప్పుకుంటాడు అంటే అంతకుముందు ఎవరున్నా అభాషణ చేయించుకున్నా అది తెలిస్తే గనక అబ్బాయి చేసుకోడు అంతేగమ్మా ఇప్పుడు ఆ అమ్మాయి దరిద్రం వదిలించాలి నీకు అంతే మేడం అది ఎంతవరకు నిజమో వాళ్ళతో కూడా మాట్లాడదాం దాన్ని బట్టి డెసిషన్ తీసుకుందాం అది అసలు నాకు అయితే అసలు వద్దు మేడం అలాగే అమ్మా నీ పేరేంటమ్మా నిత్య మేడం. నిత్య ఇది ఒకటి చెప్పిందంతా కూడా విన్నావు కదా పక్కన కూర్చుంది ఎవరు మా మమ్మీ మేడం. మీ మదర్ ఓకే మీ ఇద్దరే అమ్మ మీరు చెప్పండి అమ్మా అసలు ఈ స్టోరీలో మీరే లీడ్ లో కనిపిస్తున్నారు ఒక కూతురు ప్రెగ్నెంట్ గా ఉండగా వీళ్ళు వచ్చి సంబంధం చూస్తే వద్దయ్యా అని చెప్పాలి డేట్ లో ఉందంటే అయినా రమ్మన్నారు వచ్చినాక పడుకోబెట్టి పెళ్లి చూపులు చూపించడం అంటే విడ్డూరంగా ఉంది అంటే తను ఫోటో పంపించాడు తను ఫోటో మా పంపించాడు కదా మేడం ఆ టైం ఇప్పుడు మా పాప ఏముందంటే ఇతనే మా మమ్మీ ఇట్లా ప్రెగ్నెన్సీ చేసి చెప్పింది అనమాట దానివల్ల తనే చేశాడేమో ఇంకెట్లయినా ఫోటో పంపించినప్పుడు చెప్పటం ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు నీకు మైండ్ ఉందా అసలు లవర్ ఉన్న అబ్బాయి ఫోటో సంబంధం వచ్చిందమ్మా ఇతని వల్లే నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ప్రెగ్నెన్సీ అప్పటికి ఎన్నో నెలమ్మా అబ్బాయి వచ్చి చూడడానికి 3వ నెల మేడం 3వ నెల మొన్న వచ్చి చూసేసరికి ఆ పిల్లకి కాస్త కడుపు కాస్త గట్టిగా కనిపిస్తుంది 4-5 నెలలకు వచ్చారు అప్పుడే అవన్నీ అసలు ఈ అబ్బాయి కాదని తెలియక ముందు ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ అని చెప్పేసి తెలుసు కదా మరి సంబంధం ఎలా ఒప్పుకున్నారమ్మా ఏ అబ్బాయి వస్తాడో తెలియదు కదా అంటే మేము అడుగుతానే ఉన్నాం మేడం తనే భయపడుతుంది చెప్పడానికి ఏది లవ్ చేసిన అబ్బాయి ఎవడో చెప్పడానికి భయపడుతుందా గోవల మీద 4 పీకే వాళ్ళగా కడుపు తెచ్చుకొని ఇంట్లో పడుకుంటే జో కొడుతున్నావా కదమ్మా చాలా ఫోటోలు చూపెట్టిన తర్వాత అందులో నా కడుపు చేసిన వీడియో అని చెప్పి ఇతను చూపెట్టిందా ఎవడో ఒకటి అంటగట్టాలని కట్టేసినట్టుంది సంబంధం ఎలా చూస్తారు అసలు పిల్ల కడుపుతో ఉన్నప్పుడు ఎవరెవరు అనేది మీరు వెతకాలి మీరు నమ్ముతున్నారా మరి ఎవరైనా కన్న కూతురు మాట నమ్ముతారు కదా అలాగే అమ్మా మంచిదాను కదా మీ కన్న కూతురు గురించి ఇదే ఫస్ట్ టైం అమ్మాయి ప్రెగ్నెంట్ ఇంతకు ముందు కూడా ప్రెగ్నెంట్ అయింది లేదండి మరి ఇలాగే మాట్లాడతాం తర్వాత ఇంకా అందుకని ఒప్పేసుకున్నాం అనమాట బాబు మరి ఇప్పుడు ఆ అబ్బాయి అంటున్నాడు దీనికి నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు కాదమ్మా నీకు సంబంధం వచ్చింది కదా వచ్చినప్పుడు అమ్మాయి చెప్పింది ఇతనే అని వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా వచ్చినప్పుడు నీకు దొరికేసినట్టే ఒక రకంగా వాళ్ళందరిని నుంచోబెట్టి అడిగేయాలి కదా మీ అబ్బాయి మా అమ్మాయికి కడుపు చేశాడంట మరి మా పాప చెప్తుంది కదా ఇప్పుడు ప్రెగ్నెన్సీ చేసింది తనే అని చెప్పేసి ఇప్పుడు నువ్వు అడగాలి కదా అప్పుడు ఎందుకు అడగలా అంటే రూమ్ ఇట్లా మామూలుగా హెల్త్ బాగాలేదని అంటే రూమ్ లోకి వెళ్ళినప్పుడు తను అందు కదా నేను మాట్లాడతాను మమ్మీ నేను అడుగుతాను నేను మేనేజ్ చేసుకుంటానని చెప్పేసి చెప్పింది తెలివిగలది ఇక్కడ వరకు ఇది అయిపోతే చాలు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా తాక జాడిస్తే కనుక అప్పుడు మీద పడదాం అన్నట్టు అనుకున్నారా మీరు అట్లేం లేదు సార్ మరి అదే మీరు చెప్తున్నది అదే ఏమేముందిలే తను ఇష్టపడి చేసుకుంటాడేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయిద్దని చెప్పేసి చెప్పలేదేమో అనుకోలేదేమో సీక్రెట్ గా సంబంధం లాగా వచ్చాడేమో అని నువ్వు అనుకుంటున్నావు నిజంగా ఆ రోజు మీ అమ్మాయికి నిజంగా అవ్వలేదా ఆ రోజు ప్రెగ్నెన్సీ ఉంటే డేట్ ఎట్లా వస్తుంది సార్ అదే డేట్ అంటున్నారు మళ్ళీ దుప్పటి కప్పాను అంటున్నారు అవును సార్ ఇప్పుడు తనకొక్కడికి తెలుసు అనుకున్నాం మేము వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలియకూడదని పడుకోబెట్టారా పక్కన వాళ్ళకి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ తెలియకూడదనా వాళ్ళ పరువు మా పరువు పోకోకుండా మేనేజ్ చేద్దామని చెప్పింది అనమాట అట్లా అనుకున్నాం మేము ఆయన కూడా అట్లే అనుకుంటున్నాడేమో అని అనుకున్నాం ఎలాంటిది మీ అమ్మాయి క్యారెక్టర్ ఏంటమ్మా చిన్నప్పటి నుంచి అయితే బానే ఉంది సార్ క్యారెక్టర్ పద్ధతిగా పెరిగింది కదా వ్యవహారాలు ఇవేమీ లేవా మరి అతనేం మాయ చేశాడో మరి అతనేం చెప్పాడో మాకు మాత్రం ఏం తెలుసు అతను మాయ అయితే మీదేమంటే మాయ చేసి మంత్రం వేయడానికి మీరు మామూలుగా పైనుంచి దిగి వచ్చారు కదా ఇద్దరు ఇంకా దిగిరా వచ్చేది ఏముంది ఇప్పుడు మంచి చెడ్డ ఉండదు ఇక్కడి నుంచి లెగుస్తా చెప్తున్నా సార్ ఇంత ఘోరం ఎట్లా మేడం మరి మాకు ఇంకొంచెం కావాలి ఇంకొంచెం క్లారిటీ వస్తేనే అసలు ఆ అబ్బాయికి మీకు అసలు సంబంధమే లేదని చెప్పేసి అంటున్నాడు కదా దానికి ఏం మాట్లాడతారు మీరు మీ అమ్మాయిని అడిగారా సంబంధం లేదు మీకు ఎక్కడ పరిచయం అబ్బాయి మీకు ఎక్కడ పరిచయం నానా ఇప్పుడు అతను చెప్తున్న స్టోరీకి మీదం లవ్ చేసుకున్నాం ఒక్క నిమిషం నానా చేసినాకనే కదా మేము వచ్చింది ఏం చెప్తున్నారు ఇల్లు నీ కడుపు మీద చేసుకుని చెప్పి నేను చేశాను మా మమ్మీ మేము ప్రామిస్ చెప్తున్నావు నువ్వే కడుపు ఆవిడ పోయినా పర్లేదు ఓర్ని ఒక్క నిమిషం విను ఈ అబ్బాయి చెప్తున్న స్టోరీకి మీ అమ్మ వేసిన పేస్ట్ బాగా సరిపోయింది నీతో మాట్లాడితేనే రియాలిటీ తెలుస్తుంది లేదు మేడం నిజం మేడం అతనే చేశాడు నాకు ఎప్పటి నుంచి పరిచయం నీకు అబ్బాయి 1 year నుంచి పరిచయం మేడం ఎలా పరిచయం ఆ అబ్బాయి ఊరు వేరు మీ ఊరు వేరు ఎక్కడ పరిచయం
అమ్మ నీ కథ నువ్వు చెప్పు, ఎలా పరిచయం, ఎప్పుడు పరిచయం, 5 నెలల పరిచయం. నమ్మించాలి మమ్మల్ని. మీ అమ్మ స్టోరీ మాత్రం బాగా పేస్ట్ వేసింది చక్కగా, వాటికి పెయింట్ వేసి. నీ స్టోరీ ఏంటో చెప్తే తెలుస్తుంది మాకు. ఇద్దరం లవర్స్ మేడం ఫస్ట్ నుంచి. అయితే నాకు ఫోటో చూపించింది ఇది నాది. ఏ ఉండరా తమ్ముడు, అరే మేము అడుగుతానా, మేము అడుగుతాం. నువ్వు ఇంటి దగ్గర ఏం అడిగావు? ఇక్కడ దాకా వచ్చావు కదా, మమ్మల్ని అడగమని. మమ్మల్ని అడగనివ్వండి. దుప్పటి కప్పుకున్న అమ్మాయి దుప్పటి ఎందుకు కప్పారని అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నావు. నువ్వు ఆగిపో కొంచెం. సూపర్. చెప్పేది నువ్వు ఫస్ట్, చెప్పినాక తర్వాత మాట్లాడు. చెప్పు, అతనితో కాదు నిత్య, అతను దుప్పటి కప్పుకున్నప్పుడు అడుగుంటే కనుక ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చి ఉండేవారు కాదు. దుప్పటి తీసి లేదు మేడం, అది ఫస్ట్ మేమిద్దరం లవర్స్, తర్వాత ఇట్లా లవర్స్ అన్నాక అన్ని ఉంటాయి కదా మేడం. ఏమని దుప్పట్లు కప్పుకోవడమా మీ దృష్టిలో? అవే చెప్తావా, అంతేనా? అతనే ఫోర్స్ చేశారు కదా మేడం ఫస్ట్ లో. ఇగో ఇదంతా కాదు, ఫస్ట్ అడుగుతుంది ఏంటంటే మీ ఇద్దరికి ఎక్కడ పరిచయం, మీ ఇద్దరు ఏమైనా కాలేజ్ మేట్సా, లేకపోతే వర్క్ ఒకే దగ్గర చేసేవాళ్ళ, లేదంటే ఇంటి పక్క పక్కన ఉండేవాళ్ళ, ఎలా పరిచయం అని చెప్పు. నీ స్టోరీ మొత్తం ఎంక్వైరీ చేసాం. నువ్వేమన్నా నిజం మాట్లాడతావేమో, కాస్త ఒక లవర్స్కో స్త్రీలకో రెస్పెక్ట్ ఉంటుందేమో అని చూస్తున్నావు. మీ అమ్మ డ్రామా మీ అమ్మ ఆడింది, నువ్వు మహానటి డ్రామా ఆడుతున్నావు ఇక్కడ. కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి అతనేనమ్మా? అవును, అతనే తండ్రి. అసలు మీ ప్రేమ ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, ఇక్కడ గర్భం వరకు ఎలా వచ్చింది, కడుపు వరకు ఎలా వచ్చింది? సార్ మంచి ఆవిడ సార్, ఆవిడ పాపం ఏమనకండి. చెప్పమ్మా, మీరు అసలు మీరిద్దరు ప్రేమించుకుంటున్నారు అంటున్నావు, అతనే నా భర్త అని చెప్పి మీ అమ్మని నమ్మబలికే. నిజంగా మీ అమ్మ నమ్మిందా, లేదా మీ అందరిది ఒకటే గుట్టుపుటానియా? లేదు సార్, అతనే చేశారు సార్. అదే మరి చెప్పమ్మా, ఎక్కడ కలిశారు, ఏం కలిశారు, స్టోరీ చెప్పాలి కదా. చెప్పు. సరే మేము మాట్లాడే, నీకు ఒక 2 నిమిషాలు టైం ఇస్తాం, ఆలోచించుకొని చెప్పేమా. ఏ స్టోరీ చెప్తావు చెప్పు. ఓయ్, నువ్వు చెప్పేది నిజం కాకపోతే ఇక్కడ ఏం చేస్తావో నీకు తెలియదు. మా ఎంక్వైరీలు మాకు నడిచే వచ్చినాయి ఇక్కడ దాకా. స్టోరీ ఊరికే కూర్చోబెట్టాం డైరెక్ట్ గా తీసుకొచ్చి. నిజాలు తెలుసుకోకుండా కూర్చోబెట్టంగా. నిజం మాట్లాడకపోతే ఏం చేస్తానో చూడు. ప్రెగ్నెంట్ చేసింది అతనే మేడం, నేను ఎందుకు అబద్ధం చెప్తా? ఓకే నాన్న, అదే స్టోరీ చెప్పు. కాదమ్మా, నువ్వు ప్రెగ్నెన్సీ అనేటటువంటి మాట తప్ప. సరే, అతనే ఆ బిడ్డకి తండ్రి అని అనుకుందాం, మీరిద్దరు ప్రేమికులు అనుకుందాం. వెనక ముందు ఒక కథ చెప్పాలి కదమ్మా, నీది నిజమైనటువంటి మాట అయితే. 1 year నుంచి తెలుసు సార్ నాకు. ఎక్కడ తెలుసు? పరిచయం నాకు, ఎలా పరిచయం? ఫ్రెండ్స్ వల్ల పరిచయం నాకు. మాట్లాడుకున్నాము, చాటింగ్ చేసుకున్నాము. ఆయన దేవురో చెప్పు. గుంటూరు మేడం. మీ దేవురు? మరి హైదరాబాద్ కదా. ఎక్కడ కలుసుకున్నారు మీరిద్దరు? హైదరాబాద్ కి వచ్చారు కదా మేడం. ఏది నీకోసమా? అవును మేడం. సరే, ఏది ఆ చాటింగ్ చూపెడతావా? మీ ఫోన్ లో గానీ చాటింగ్, ఫోన్స్ మాట్లాడుకుందాం, కాకపోతే నాకు డిలీట్ చేయమని చెప్పారు. ఎప్పటికప్పుడు డిలీట్ చేసావా నాన్న? ఇంట్లో చూస్తారని డిలీట్ సంవత్సరం పాటు మీ సంవత్సరం పాటు జర్నీ, రకరకాల పద్ధతులు అన్నీ ఉంటాయి కదండి మేడం అని నువ్వే అన్నావు. ఇన్ని జర్నీ, ఇన్ని వీటిల్లో ఒక్క ఆధారం చూపెట్టలేవా అతనే నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పి? ఇంట్లో తెలుస్తుందని అన్ని డిలీట్ చేసేసాను, అన్ని ఆధారాలు అంటే ఇంట్లో చూస్తే బాగోదు, డాడీ మమ్మీ ఏమన్నా అంటారేమో అని చెప్పేసి. మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదమ్మా, మీ ఫ్రెండ్స్ ఒక్కరు బోల్డ్ మంది. ఎవరైతే పరిచయం చేశారో వాళ్ళు ఉంటారు కదా, ఏమయ్యారు వాళ్ళు? ఉన్నారు, ఎందుకు లేరు? వాళ్ళతో చెప్పిస్తావా ఒక్కళ్ళతో? చెప్పిస్తాను. అతనే ప్రెగ్నెంట్ చేశారు మేడం, నేను ఎందుకు అబద్ధం చెప్తా? ఆడపిల్ల నేను ఎందుకు అబద్ధం? ఒక్క ఎవిడెన్స్ లేదంటున్నావు, ఒక్క మెసేజ్ లేదు, ఒక్క ఫోటో లేదు, పరిచయం ఎక్కడో తెలియదు. కాబట్టి ఇక్కడికి వచ్చాడు ధైర్యంగా. చేయమనగానే నువ్వు డిలీట్ చేసేసుకుంటూ వచ్చావు ఎవ్రీడే. ఆయన పడుకోమంటే నువ్వు వెళ్ళి పడుకున్నావు, ఆయన దుప్పటి కప్పంటే కప్పుకున్నావు, ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నావు. అప్పుడు కూడా మీ అమ్మ అడిగితే ఎవడో చెప్పలే. ఒక సంబంధం వస్తే ఈయనే అని కనిపెట్టి చెప్పావు. నిన్ను వదిలేయాలంటే సంబంధం దాకా రావాల్సిన అవసరమే ఉంది అతనికి. ప్రెగ్నెంట్ చేశాడు, ఇప్పుడు వదిలించుకుందాం వేరే అమ్మాయిని. కాదమ్మా, మీ ఇద్దరు ప్రేమ అయిన తర్వాత నువ్వు గర్భవతి అయినట్టుగా అతనికి తెలుసా? చెప్పావా? చెప్పానంకనే ఆ మెసేజ్ కూడా డిలీట్ చేశాడు. ఏంటమ్మా? ఇంట్లో చెప్పేసి మ్యారేజ్ చేసుకుందామని చెప్పాడు. చెప్పినాక ఆయన ఫోటో పంపించి మా మమ్మీ వాళ్ళు ఒప్పుకున్నాక నేను ఫోటో చూసి ఓకే అని చెప్తేనే మ్యారేజ్కి ఒప్పుకున్నాను. ఇప్పుడేమో మళ్ళీ నువ్వు ఎవరో తెలీదు, నేను ఎలా చేసుకోవాలని మాట్లాడుతున్నాడు.